జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్నను పార్టీలో నిరంతరం రాత్రులుగా పొడవుగా శ్రమిస్తూ అన్ని వర్గాల వాళ్ళని గుర్తిస్తూ అడుగు బలహీన వర్గాల వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళని అనుకుంటూ 40 మంది కార్యవర్గ సభ్యులతో పూర్తి స్థాయిలో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అభివృద్ధి కోసమని ప్రజా సంక్షేమం కోసమని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రంగా పగలనగా కష్టపడుతూ తన తాలూగా యాక్టివిటీస్ అన్ని కూడా సినిమా ప్రోగ్రాంలు కూడా పక్కన పెట్టి ఈ ప్రజలకు ఏదో కూడా చేయాలి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది. యువతకి ఉద్యోగాలు లేక చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిర్జీవమై నిర్వీర్యమై చాలా ఇబ్బందులు పడతారు. కనీసం వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. ఈ దుర్మార్గమైనటువంటి అక్రమమైనటువంటి అరాచకమైనటువంటి పరిపాలనని 1 వేలతో బాధపడకపోతే మన భవిష్యత్తుకు ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఉండదన్నటువంటి ఆలోచనతో మరి తెలుగుదేశం పార్టీతో జతపడుతూ మరి భారతదేశాన్ని రెండు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మరి ఒక గొప్ప శక్తిమంతుడైనటువంటి ప్రపంచంలోనే శక్తిమంతుడైనటువంటి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్రానికి దిశ ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితి ఒక్క నరేంద్ర మోడీ వల్లే సాధ్యమవుతుంది. రాష్ట్రానికి చాలా మరి కొనవూపుల్లో ఉన్నటువంటి స్థాయిలో ఉంది. మరి జీవోత్సవంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని జీవం పోసినటువంటి పరిస్థితి వారి వల్లే సాధ్యమవుతుంది. 12.5 లక్షల కోట్లు ప్రజలకి అప్పులు చేసి చాలా విధమైనటువంటి అప్పుల రాష్ట్రంగా అప్పుల ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం పాల్గొనాలంటే అటువంటి మహాశక్తి మంత్రులైన మనం జతకట్టాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి గత 10 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. మరి వారి అండదండలతో మరి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మరి జనసేన బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము మా అధ్యక్షుల వారికి ఉంది. మరి వారు ఆ పక్కనే కృషి చేస్తున్నారు. మరి ఈరోజు ఈ జిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేయడంలో మేధావుల్ని మరి చాలామంది చక్కనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రకరకాలైనటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులను కూడా పార్టీ కోసం గత 10 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎంపిక చేశారు. 3 ఉపాధ్యక్షులను ఎంపిక చేశారు. అలాగే 6 ప్రధాన కార్యదర్శుల్ని, 10 మంది సంయుక్త కార్యదర్శుల్ని, 15 మంది కార్యదర్శుల్ని, అందులో మహిళా కార్యదర్శులు కూడా ఎంపిక చేశారు. మరి 40 మందితో ఒక టీం. ఇది జనసేన కుటుంబం. ఈ కుటుంబం కలిసి మరి ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా ఈ పార్టీ జనసేన పార్టీ ఉంటుందన్నటువంటి ప్రకారంగా నమ్మిన వాళ్ళు నేను అప్పుడు. మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మరి మా జిల్లా అధ్యక్షులు ముఖ్యంగా కృష్ణ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో వారి తాలూకా సలహాలు మరి కృషితో మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, మరి నాగబాబు గారు,
ఇంకా పెద్దలు హరిప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఇవన్నీ sat together and discuss everything pros and cons ఎంపిక చేశారు. మరి ఈ రోజు నుంచి ఈ కమిటీ మరి అటువంటి వ్యక్తి సారథ్యంలో మేమందరం నడవమైనది ఒక వెలుగు ఉంది. ఆయనలో ఒక బీకాన్ లైట్ అంటారు. బీకాన్ లైట్ అంటే ఒక వెలుగు, ఆ జ్యోతి కాంతిలో సాగిన వాడికి సాధ్యం కానీ లేదు. అతను అసాధ్యుడు. అంటే ఏదైనా ఆయన సాధించగలరు. రేపు ఇవాళ అంటున్నారు రకరకాల వస్తున్నారు, వారికి మాత్రము మంచి మా జనసైనికులు కూడా మంచి భవిష్యత్తు ఉంది. మేము ఏదో దడ్డిదారినటువంటి పార్టీలు వచ్చాయి. ఫాల్స్హుడ్ ఫ్లైస్ అండ్ ద వెరీ ట్రూత్ కమ్స్ లింపింగ్ ఆఫ్టర్ ఇట్ అన్నాడు మహానుభావుడు వివేకానంద. ఫాల్స్హుడ్ ఇప్పుడు అమ్మో కోడికెత్తి ఇలాంటి రకరకాల ఫాల్స్ అన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయి అమ్మో గొడ్డల పోటు చంపారు, ఇవన్నీ ప్రజల్లోకి ఒక్కసారి వెళ్ళిపోయి రామ 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 అని ప్రజల్ని మెసమేజ్ చేసి ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రపంచంలో అంతా మోసగాడు ఎక్కడ లేడు. నేను ఐ కెన్ సే అన్డౌటెడ్లీ. కాబట్టి ఆ మాయలో పడిపోయి ఈ రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది. మీ అందరికీ మీకు తెలుసు.